అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. స్వామివారి సమాజ సేవకు సంబంధించిన 2 అనుభవాలను ఈరోజు మనం చెప్పుకుందాం. సేకరించిన వారు చిట్టమూరి శ్రీనివాసమూర్తి గారు. 2 సంవత్సరాల వారణాసి యాత్ర తరువాత పరమాచార్య స్వామివారు తిరుగు ప్రయాణంలో 3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లోని ఒరిస్సా రాష్ట్రం క్యోంఘర్ సంస్థానంలో మకాం చేశారు. అక్కడి గిరిజనుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్వామివారు మేనేజర్తో, మనం ఇక్కడ ఉండే 3 రోజుల పాటు వీరందరికీ తినడానికి ఏర్పాట్లు చెయ్యండి అని ఆదేశించారు. మేనేజర్ కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్థనగా, వారందరూ దాదాపు 150 కుటుంబాల వారున్నారు. ఇంతమందికి ఇక్కడ వండడానికి తగిన సౌకర్యం మన వద్ద లేదు అని చెప్పారు. వెంటనే మహాస్వామి వారు, అయితే వారికి స్వయంపాకంగా ఇచ్చేయి అన్నారు. స్వయంపాకం అంటే వారే స్వయంగా వండుకోవడానికి ఆహార పదార్థాలు, కూరగాయలు, పళ్ళు ఇవ్వడం. శ్రీమఠం దాతృత్వం వల్ల 3 రోజుల పాటు ఆ గిరిజనులు ఆనందంగా గడిపారు. ఇలాగే ఇలయత్తాంగుడిలో ఒక సర్కస్ సంస్థ మూతబడినప్పుడు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 రోజుల పాటు ఆహారం పెట్టమని పరమాచార్య స్వామివారు ఆజ్ఞాపించారు. ఇప్పుడు మరొక సంఘటన. బహుశా శ్రీమఠం చరిత్రలో ఒక్కసారి బియ్యం మొదలైన ఆహార పదార్థాలను మఠం ఏనుగులతో మోయించారు. ఉదారమూర్తి అయిన మహాస్వామి వారు ఇటువంటి ఒక సంఘటనతో చరిత్ర సృష్టించారు. అది కూడా పేద హరిజనుల ఉదరములు నింపడానికి. అది నవంబర్ 1940. పరమాచార్య స్వామివారు తిరుమరకుల నుండి తిరుచిట్టంకుడి గ్రామానికి వచ్చేటప్పుడు మొత్తం గ్రామం వరదలో చిక్కుకుపోయింది. తీవ్రమైన వడగండ్ల వాన వల్ల దాదాపు 500 మంది హరిజనులు దారి తెన్ను లేక అలమటిస్తున్నారని మహాస్వామి వారికి తెలిసింది. త్వరగా వారికి ఆహార పదార్థాలు సరఫరా చేయమని అధికారులకు ఆజ్ఞాపించారు. కానీ వర్షం వల్ల దారులు పడిపోవడంతో ఎద్దుల బండ్లలో పదార్థాలు సరఫరా చేయడం కుదరని పని అని స్వామివారికి తెలిసింది. అప్పుడు స్వామివారు వెంటనే, అయితే మీరు వాటిని ఏనుగులతో మోయించి సరఫరా చేయండి. ఈ ప్రాంతాన్ని గణపతీశ్వరం అని అంటారు కనుక జనసేవలో ఏనుగులు పాల్గొనడం వల్ల పిళ్ళయ్యార్ అనగా వినాయకుడు ఎక్కువ ఆనందిస్తాడు అని చెప్పారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.